హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక ఈరోజు మంచి మాటైతే ఏది ఉన్నా లేకపోయినా సహనం అనేది ఉంటే జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇదండి ఇవాళ మంచి మాటైతేను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్‌కి అరటికాయలున్నాయని ఒక అరటికాయని బజ్జీల కింద వేసేద్దామని వేశాను. పిల్లల కోసమైతే నెయ్యి వేసి బ్రెడ్ కాల్చి ఇచ్చాను. అరటికాయని ఇలా రౌండ్‌గా కాకుండా ఇలా క్రాస్‌గా కట్ చేస్తే ఇలా పెద్ద పెద్దగా వస్తాయండి. ఇలా తో తోలుని లేతగా పీలర్‌తో లేతగా తీయొచ్చు. మొత్తం తీయనవసరం లేదు. కానీ ముక్కలు రౌండ్‌గా కోస్తే చిన్న బజ్జీలొస్తాయి. ఇలా క్రాస్‌గా కోస్తే పెద్ద పెద్దగా వస్తాయి. కోసిన ముక్కలను ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కోవాలి. అప్పుడు నల్లగా ఉండవు. అప్పుడు ఆయిల్ పెట్టి పిండి కలుపుకొని ఇలా బజ్జీలేసుకోవాలి. బజ్జీలైతే కొంచెం ఆయిల్ పట్టినట్టుగా అనిపించినవి. కొంచెం సోడా ఉప్పు ఎక్కువ అవ్వడమో ఏదో అయ్యుంటుంది. బజ్జీలైతే టేస్ట్‌గా బానే ఉన్నాయి. ఇదండి టిఫిన్ అయితే. ఇంకా నిన్న బీరకాయ కూర వండినప్పుడు బీర పొట్టు ఉంచాం కదండీ పైన పొట్టుని. దాన్ని ఇలా సన్నగా కట్ చేసి ఉడకబెట్టి వార్చుకున్నా. కొంచెం ఒక పొంగు రానిచ్చాను. ఇంకా టమోటా, జీలకర్ర, ఇంకా శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు అన్నీ వేసి ఆయిలేసి ఇలా బాగా వేగించి ముందు ప్లేట్లో సర్దుకున్నవన్నీ వేగించాక ఉడకబెట్టిన పొట్టు వేసి ఇలా బాగా మగ్గించి ఒక టమాటా వేసుకుని ఇంకా తగినంత చింతపండు కూడా వేసి ఉప్పు వేసి ఇంకా మిక్సీ పెట్టుకోవాలి. మాకైతే కొంచెం బెల్లం అలవాటు వల్ల చిన్న బెల్లం ముక్క కూడా వేసి పెట్టాను. ఇంకా ఇదైతే మిగిలిన అరటికాయ పులుసు వండుదామని సర్దుకున్నాను. ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ఇంకా ములక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు. ఈ ఈ ఈ పులుసుకైతే ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేశాను కొంచెం లావుగానే. ఇది అరటికాయ పులుసుకండి. దీనికి కూడా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా ముందుగా మెంతులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఆవాలు అన్నీ మగ్గించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలును, అరటికాయ ముక్కలు, ములక్కాడ ముక్కలేసి బాగా మగ్గాక పులుసు పోయాలి. ఇంకా వేడిగా రైసు, అన్నం అయితే వార్చేసుకున్నాను. మొత్తానికి పులుసు పోసాక కొంచెం బెల్లం ముక్క వేసి దించేసాను. పులుసు అయితే ఇలా రెడీ అయింది. అరటికాయ ములక్కాడ పులుసు అండి ఇది. మర్నాడు వరకు పోదు, ఉంటుంది 2 రోజులు. ఇదైతే ముందు వేపించిన బీరకాయ రోటి పచ్చడి చట్నీ అండి ఇది. మెత్తగా కాకుండా కొంచెం క్రష్గానే నలిపాను. దీంట్లో కూడా కొంచెం బెల్లం వేయాలి. ఇష్టం లేని వాళ్ళు అక్కర్లేదు. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. తిందామని పెట్టుకున్నాను. ఇదైతే ఇక్కడ నెయ్యి కాగబెట్టాను. మొన్న భీమవరం నుండి సున్నుండల పిండి తెచ్చుకున్నాను కదా, ఈ పౌడర్ బెల్లం కలిపేసిన పౌడర్ అమ్ముతున్నారండి. ఇది అర కేజీ 130 రూపాయలు. ఇది నెయ్యి కలుపుకుంటే సరిపోతుంది దీంట్లో. ఇంకా నెయ్యి అంతా పోసి ఉండలైతే ఇలా చేసేసాను. కేజీ పిండికి 100 ఉండలు వచ్చినాయి. 50 ఉండలండి, సారీ 100 కాదు. కేజీ పిండికి 50 ఉండలు వచ్చినాయి. బాగానే వచ్చినాయి. రేపు ఊరు వెళ్ళవలసి వస్తుందండి. ఊరు వెళ్ళడానికి తీసుకెళ్తాను. ఇంకా గౌతమ్ సమన్వితాలకైతే ఆరెంజ్ జ్యూస్ చేసి ఇచ్చాను. ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు, అన్నం తిన్నారు, తర్వాత జ్యూస్ ఇచ్చాను. మాకైతే టీ టైం అయిపోయిందండి. పనస్తళ్ళు ఉన్నాయని రెండేసి తిని కాస్త టీ తాగాను, మా అత్తయ్య నేనును. ఇంక ఇదేనండి ఇవాళకి. బాయ్ అండి, ఉంటాను.